ఇదే మీ అందరి మీద చెప్తున్నా చేసుకుంటా చెప్తున్నా ఉండాలి లేడు అని అందరిని సగబెట్టుకొస్తుంది. మరి వాళ్ళకి ఇవ్వాలి టికెట్. ఎందుకు ఇవ్వాలి టికెట్? పోయినసారి సీట్ ఇస్తున్నాడు కాంగ్రెస్ కు, అయితే మళ్ళీ వచ్చిన సీట్ ని గుంజుకోర్రు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు గుంజుకుంటారు. కష్టపడుతుండు, అన్ని పనులు చేస్తుండు. వదిలిపెట్టుకొని నా పొలాలు వదిలిపెట్టుకొని పిల్లలను వదిలిపెట్టుకొని పార్టీ ఏ పిలిపించినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ప్రతి గడపకి తీసుకొని పని చేసిన ఇన్నేళ్ళ నుంచి పోయినసారి ఇదే 2020 మున్సిపల్ ఎలక్షన్లో బీఫామ్ చేతికి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇదే వర్గపూర్లో ఇంకొక పోయింది. మళ్ళీ ఈ రోజు అదే జెండా పట్టుకుని అట్నే అదే దామన బతుకుంటే ఈ రోజు నాకు అన్యాయం జరగకపోతుండే. నా దామన లేడు కాబట్టి నాకు ఇది జరుగుతుంది. అదే నా దామన బతకలేకుండా ఇదే బతుకుంటే ఈరోజు ఫస్ట్ టికెట్ నాకే ప్రకటించేటోడు. ఇలా నాకు అన్యాయం జరుగుతుంది. 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పని చేసిన నేను తక్కువ చేసిన ఏ పార్టీ ప్రోగ్రామ్స్ ఏ పిలిపిస్తా ఏం రాలేదు. నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నా, నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు? ఇదేందో ముందే తెలుసాలి, ఈ వర్గపూర్ ఏందో నాకు తెలవాలి. నేను కష్టపడి పని చేసిన 10 ఏళ్ళు. ఇప్పుడు మా జనాలందరికీ ఎరికే, నా ఇంటింటికి ఎరికే ఓడేందో కోడి షో పని చేసిందో చేయలేదని ఇంతమంది జనాలకి ఎరిక. సరే ప్రకారం అన్ని విధంగా నేను ఉన్నా. ఇంతమంది జనాలు నా వెంబడి లేకపోతే ఇలా నాకు ఎందుకు ఇంతమంది ఎందుకు వస్తారు జనాలు? రాకపోదు కదా. నాకు న్యాయం చేయాలి, నాకు 20 టికెట్ రావాలి. కష్టపడి పని చేసిన నేను నాకు రావాలి. రాకపోతే నేను ఏం చేయాలో ఇదే మీ అందరి మీద చెప్తున్నా చేసుకుంటా.